ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన రెండవ పత్రిక మీ ఎదుట ఉంచుకోండి. ఇందులో 13 వచనాలు ఒకే అధ్యాయం వ్రాయబడింది. క్రీస్తు శకం 60-65 సంవత్సరాల మధ్య యోహాను ఈ యొక్క పత్రిక వ్రాసి ఉంటాడని కొందరు భావించారు. మరికొందరు అయితే, ఎందుకంటే అది క్రీస్తు శకం AD 70లో రోమన్ గవర్నర్ దేశంలో ఉన్న వారందరినీ చెదరగొట్టాడు కనుక AD 65 అని కొందరు అంటారు. మరికొందరు అయితే వయస్సు రీత్యా వృద్ధుడు అయిన తరువాత ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పద్మాస్ బిఫోర్ హీ ఈజ్ గోయింగ్ టు డై, పద్మాసు అనుభవం తరువాత మరణానికి ముందు ఈ ప్రత్యేకమైనటువంటి పత్రిక రాశాడని కొందరు భావిస్తారు. ఈ పత్రిక ఏ విధంగా దేవుడు మన ముందు ఉంచాడు అనంటే, యోహాను తన యొక్క ప్రధానమైనటువంటి బోధ లవ్, దైవ ప్రేమ, దానిని గురించి 37 పర్యాయాలు తన రైటింగ్స్లో రాశాడు. అందుకనే ఈ ప్రేమ ఏ విధంగా కలిగి ఉండాలో, ప్రేమ సత్యము అను దేవుని యొక్క లక్షణాల వలన ఏ విధంగా వాళ్ళు ఉండాలో, సంఘం ఉండాలో చెబుతూ ట్రూత్ అండ్ లవ్ గురించి మొదటి 3 వచనాల్లోను, హౌ టు లివ్ ఇన్ ట్రూత్ అండ్ లవ్ అనేది 4-6 వచనాల్లోను, ట్రూత్ అండ్ ఎర్రర్, సత్యము అసత్యముల యొక్క వ్యత్యాసం గురించి 7-11 వచనంలోను తెలియచేసి, పర్సనల్గా వాళ్ళని కలుసుకొని ముఖాముఖిగా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నానని, ఈ రచనలో అన్నీ రాయలేకపోతున్నానని చెబుతూ ముగించాడు. కనుక ఈ యొక్క ఒకే అధ్యాయమైన ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలో 63వ పుస్తకం. 66 పుస్తకాల్లో ఇది 63వది. ఇది పుస్తకం అనే పిలిచారు. ఇది 13 వచనాలున్న దీనిని పుస్తకం అని అన్నారు. కీర్తనలు గ్రంథం 150 సంకీర్తనలు. 150 సంకీర్తనలలో 119వ సంకీర్తన ఒక్కటే 22 కీర్తనల సమ్మిళితం. మీరు కంపేర్ చేస్తే కీర్తనలలో చిన్న కీర్తనలు అనేకమైన వాటికంటే అతిపెద్ద కీర్తనైన 119వ కీర్తనలోని ఒక్కొక్క విభాగం పెద్దగా కనిపిస్తుంది. కనుక ఇక్కడ పుస్తకము అనే దాన్ని ఎందుకు ఇది పుస్తకంగా ఎంచబడ్డారు, సపరేట్గా దీన్ని తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఎంత ప్రాధాన్యత దీనికి ఇవ్వాల్సి వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి యోహాను వ్రాసిన ఈ 2వ పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు ఆనాటి సంఘానికి యోహాను రాస్తున్నప్పుడు సార్వత్రిక సంఘాన్ని అన్వయించుకునేటట్టుగా ఈ రచన మనకు ఉపయోగపడుతుంది.